అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ శకటం అదిగో మన ముందుకు విచ్చేసింది. Ladies and gentlemen, just have a look at the sky. We have the air show being presented parallelly with the tableaus on the ground. మౌలిక వసతులు పెట్టుబడుల సంస్థ ప్రగతి శతకం మన ముందు నుంచి కదిలి వెళ్తుంది. ఉత్పత్తి రంగం సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను సవివరంగా తెలియజేస్తూ ముందుకు సాగుతోంది ఈ శకటం. ప్రస్తుతం మన ముందుకు విచ్చేసింది మహిళా సాధికారత సంస్థ శకటం. కలకంటి కంట కన్నీరిలికిన సిరి నిలవదు ఇంట అన్నారు. మహిళలందరూ మహోన్నతంగా ఉంటే రాష్ట్రం అగ్రగామిలో ఉంటుందనే మహాలక్ష్యంతో మహిళా సాధికార సంస్థ చంద్రన్న చేయూత పథకం ద్వారా పెట్టుబడి నిధి క్రింద రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 85.29 లక్షల డ్వాక్రా గ్రూపు సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున అందజేయాలని నిర్ణయించిన ఈ పథకం మన ముందు నుంచి సాగుతోంది. The tableau represents and is a testimony to women empowerment. అదిగో వచ్చేసింది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా శకటం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన ఆసుపత్రుల ద్వారా నగదు రహిత వైద్యం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద 102 కొత్త వ్యాధుల్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 942 వ్యాధులకు అదనంగా చేర్చి మొత్తం 1044 వ్యాధులకు ప్రభుత్వం చికిత్సా సౌకర్యం కల్పిస్తోంది. అదిగో శకటంలోనే చికిత్సా సౌకర్యం కల్పిస్తున్న దృశ్యాలను మన ముందు ఆవిష్కరిస్తూ कदली स्कीम का आगाज किया है। మన విశాఖ నగరంలోని हुकूमत तेलंगाना की जानिब से बहुत जल्द ग्राम ज्योति प्रोग्राम शुरू होने जा रहा है। इस प्रोग्राम का मकसद देहातों की तरक्की और पंचायत राज निजाम माजी की अजमत बहाल करना है। वजीर आला के चंद्रशेखर राव साहब चाहते हैं कि मकामी जरूरियात के लिहाज से वहां के मकामी शहरियों के तालमेल से देहातों को तरक्की देने मंसूबा तैयार किया जाए। इस सिलसिले में गांव के सरपंचों और पंचायत राज के मकामी नुमाइंदों को शामिल किया जाएगा और ग्राम ज्योति जैसे मकासद के लिए ये सब कारगर रहेंगे। इसके लिए आइंदा 4 वर्षों में 25,000 करोड़ रुपए खर्च करने का मंसूबा है। పారిజాతమే నేలకు దిగినట్టు బ్రహ్మానందం విరిసింది, అప్సరసలు దిగి వచ్చి ఆడినట్టు ఆహ్లాదం అలలెత్తింది. భగవానునిచే వరాలు పొందిన భక్తుని ప్రీతికి హద్దేది, కేంద్రం తెలంగాణను అందించగ ప్రజాలి బాళికి పరిధేది. అలా నవోన్మేషంగా మనం రూపొందించుకున్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మలుచుకునేందుకు అన్ని రంగాల్లో యావత్ భారతదేశం పూర్వకంగా తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ పాలకుల వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు చూసేందుకు ఎప్పటికప్పుడు దినదినం కాదు క్షణక్షణం నిత్య చైతన్యంతో ఆలోచిస్తూ ఎన్నో పథకాల్ని ప్రజోపయోగంగా అమలు చేస్తూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జరుగుతున్న కార్యక్రమాలకు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమో. మరి రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్న పెద్దలు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, సలహాదారులు, మరి మంత్రి బృందానికి చేదోడు వాదోడుగా ఉంటున్న గౌరవ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇంకా జిల్లా పరిషత్ అధ్యక్షులు, గ్రామ స్థాయి దాకా ఉన్న ప్రజా ప్రతినిధులు, అలాగే ఉన్నత అధికారుల ఆలోచనలకి క్షేత్రస్థాయిలో అమలుతున్న సిబ్బంది, ఉపయోగ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రసార మాధ్యమాలు, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే ప్రెస్ ఫోటోగ్రాఫర్స్, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్, వీడియోగ్రాఫర్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభాకాంక్షలు అందజేస్తోంది. ఈ సందర్భంగా అవార్డులు అందుకోవటానికి వేదిక దగ్గర గుండెల నిండా ఆనందంతో సిద్ధంగా ఉన్నారు ప్రశంసనీయమైన సేవలందించిన పెద్దలు, సీనియర్ IPS అధికారులు, అలాగే వివిధ
విభాగాల్లో సేవలందిస్తున్న సెక్రటేరియట్లో సేవలందిస్తున్న అధికారి బృందం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ జనని మణిమకుటం తేజరిల్లినది ఈ దినమే, తల్లి తెలంగాణ బతుకమ్మనుకొని ఉల్లసిల్లినది ఈ దినమే, కాకతీయ జయ తోరణాన చార్మినారు నిలిచింది ఈ రోజే, తెలంగాణ నవ రాష్ట్ర కేతను నింగి నెగిరింది ఈ రోజే అంటూ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఎలాగైతే తెలంగాణ తల్లిని మనం కొలుచుకున్నామో మరి ఆ ఆలోచనల్ని ఆశల్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి గారు